బ్రేకింగ్ న్యూస్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది. దాంతో ఇక నెక్స్ట్ మేయర్ ఎవరు అనే దానిపై చర్చ జరుగుతోంది. టీడీపీ మేయర్ పదవిని తీసుకుంటే జనసేనకు డిప్యూటీ మేయర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. మేయర్ అభ్యర్థిగా టీడీపీ ఫ్లోర్ లీడర్ ఈలా శ్రీనివాసరావు పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా ప్రచారం జరుగుతోంది. క్యాంపు రాజకీయాలు వైసీపీ కార్పొరేటర్లను కూటమిలో చేర్చుకోవడంలో శ్రీనివాసరావు ప్రధాన పాత్ర పోషించారట. కూటమి కార్పొరేటర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మా పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్లు కూడా కూటమిలో అభివృద్ధి కనిపిస్తూనే వస్తా ఉన్నారు. ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా మేము ప్రలోభపెట్టలేదు. మీలాగా రాత్రి బుల్డోజర్లు పెట్టి జేసీబీలు పెట్టి పోలీస్ అధికారులు పంపించి వైసీపీ గుండాల్లాగా ఎక్కడా కూడా కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీ నేత కూడా ఏ ఒక్క కార్పొరేటర్ కానీ కార్పొరేటర్ కుటుంబాన్ని కూడా ఎక్కడ బెదిరించినటువంటి సంఘటన కానీ ఆ యొక్క దాఖలాలు కానీ లేవు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి అమర్ మాట్లాడుతూ ఉన్నాడు. అమర్ ఏ పార్టీ నుంచి వచ్చాడండి? టీడీపీ నుంచి కాదా? వైసీపీలోకి రాలేదా? ఇప్పుడు మళ్ళీ పార్టీ మారిన వాళ్ళని నోటికి ఇస్తున్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. మొన్న బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్లో మీరు విన్నారు. ఇదే బీసీ మేయర్ని బీసీ యాదవ మహిళా మేయర్ అని చెప్తున్నాడే. బొత్స సత్యనారాయణ, అమరు, కన్నబాబు వీళ్ళందరూ, ఆ అధర్మశ్రీ కూడా సెలవు పెట్టి జియాన్ శ్రీధర్కి, కట్టమూరు సతీష్కి, గొలగాని హరి వెంకట కుమార్ని సెలవు పెట్టించి మరి మేయర్ పీఠంలో కూర్చోబెట్టిస్తానని చెప్పి మాట ఇచ్చాడని చెప్పి మీడియా ముందరే చెప్పాడు బొత్స సత్యనారాయణ. ఆ రోజు మీ నైతికత ఏమైంది? మీరు మాట్లాడినప్పుడు మీడియాతో ఆ రోజు ఇదే బీసీ మహిళ పక్కన 9 ఏళ్ళు సెలవు పెట్టిస్తారంటే మీకు ఆ బీసీ మహిళ మీద, యాదవ్ సామాజిక వర్గం మీద మీకు చిత్తశుద్ధి ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మొన్న ఎన్నికల్లో ఒక్క యాదవ్ సామాజిక వర్గానికైనా సరే మీరు సీట్ కేటాయించారా? మీరు ఇవాళ యాదవ్ మీద మీరు కపట ప్రేమ చూపించి ఇంకా రాజకీయ లబ్ధి పొందుదాం అనుకుంటా ఉన్నారు. మీరు నిన్న జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో, నిన్న జరిగినటువంటి ప్రక్రియ విశాఖ నగర అభివృద్ధిని ఆకాంక్షించి జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూటమి పార్టీలోకి వస్తూ ఉన్నారు. నిన్న సాక్షి మీడియాలో వదిలిపడుతూ ఉన్నారు. ఎవరో మా తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి వాళ్ళ కార్పొరేటర్లంట ప్రలోభపెట్టబోయారట, బెదిరించారట. నేను ఒకే ఒక మాట అడుగుతానండి తెలియక, వైసీపీ కార్పొరేటర్లు కేరళలో పలానా హోటల్లో ఉంటున్నారని ఎవరు చెప్తే తెలుస్తుందండి? వాళ్ళు ఫోన్ చేస్తారో తెలుస్తుంది, వాళ్ళు కాల్ డేటా తీస్తే తెలుస్తుంది కదా. ఏమో వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు భయపెట్టి అక్కడ కొలంబోలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర పాస్పోర్ట్లు ఎలాగే తీసుకొని బొత్స ఇంట్లో పెట్టుకున్నాడో అదేవిధంగా కేరళలో ఉన్నటువంటి కార్పొరేట్లు భయభ్రాంతులకు గురి చేసి మాకు రక్షణ కల్పించండి, మాకు భయంగా ఉందని చెప్పారని అనుండొచ్చు కదా. లేదు, అవిశ్వాస తీర్మానమే కాదు, ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు అభివృద్ధిని ఆకాంక్షించి మా పార్టీలోకి రండి అని చెప్పి కూడా అభ్యర్థించేటువంటి అవకాశం మాకు ఉంటుంది. మేము ఎవరిని భయపెట్టలే, ఎవరిని బెదిరించలే, ఎవరింటి దగ్గర బుల్డోజర్లు పెట్టలే, ఎవరు వ్యాపారాలని లాక్కోలే. వైసీపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో చేసిన అరాచకాల అవినీతి ఎక్కడైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుందో అన్నటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశించే విశాఖ నగరం మేయర్, ఉప మేయర్ల మీద అవిశ్వాస తీర్మానం జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు పెట్టినాయి. అవన్నీ మానేసి వాళ్ళు మేయర్ మీద విశ్వాసాన్ని ప్రకటించారంటే నిన్న
అవిశ్వాస తీర్మాన సమావేశానికి వచ్చి ఉండాల్సింది కదా వాళ్ళు, ఎందుకు రాలేదండి? అంటే వాళ్ళ మేయర్ మీద వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. బీసీ నగర మహిళ యాదవ్ మేయర్ మీద వాళ్ళు కనీసం గౌరవం లేదు. 4 ఏళ్ల పాటు గొలగాని హరి వెంకట కుమార్ని ఒక కీలు బొమ్మలాగా పెట్టి మేయర్ అనేటువంటి కుర్చీని అడ్డం పెట్టుకొని ఆ 4 షాడో మేయర్లు వైసీపీ నేతలు అడ్డగోలుగా 100 కోట్ల రూపాయలు దోచుకుతున్నారు. వాళ్ళు ఇంకా చాలింది కాదు కదా అని ఇంకా ఏడాది పాటు కూడా దోచుకుందామనంటే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి లేదు. మేము విశాఖ నగర అభివృద్ధి గురించి ఆకాంక్షించున్నాం. నగర ప్రజల ఆకాంక్ష మేరకు, వాళ్ళ అభిమతం మేరకు నిన్న అవిశ్వాస తీర్మానం 74 మంది ఎవరైతే ఇంకా వస్తామని కార్పొరేట్లు అడుగుతున్నా కానీ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను పరిగణలో తీసుకొని నగరాభివృద్ధి గురించి ఆకాంక్షించి వచ్చేటువంటి వాళ్ళు, రాజకీయ కాంక్షతో వచ్చి పదవుల కాంక్షతో వచ్చేటువంటి వాళ్ళు కాకుండా కేవలం నగరాభివృద్ధి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రధాని నరేంద్ర మోడీ గారు, వీళ్ళు అభివృద్ధిని ఆకాంక్షించి వచ్చేటువంటి వాళ్ళని ఇవాళ కూటమి పార్టీలో తీసుకొని నిన్న అఖండ ఘన విజయాన్ని సాధించి ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కానుక ఇవ్వడం జరిగింది. మా గంగల్ గౌడ్ గారు నువ్వు మాట్లాడమ్మా, అలా మాట్లాడాలి.